ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియోను చూస్తున్న ప్రియులైన మీకు ప్రభువు పేరిట నా వందనాలు తెలియచేస్తున్నాను. అప్పు గురించి నా జీవిత అనుభవాల్లో నుండి కొన్ని మాటలను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మీరు చేసేది మంచి పని అయినా కూడా అప్పు చేసి మాత్రం చేయొద్దు. అప్పుకు ఎంత దూరం ఉంటే మీకు అంత నెమ్మది ఉంటుంది. అప్పు ఆనందం లేకుండా చేస్తుంది. అప్పు దుఃఖాన్ని కలుగు చేస్తుంది. అప్పు ఎంత ప్రమాదకరమంటే కన్నీరు, శోకాన్ని మిగులుస్తుంది. అప్పుల వలన అనారోగ్యాలు పాలవుతారు. మీ సంతోషాన్ని కోల్పోతారు. ఆడంబరాలకు పోయి అప్పులు పాలు కావద్దు. రోగమునైనా భరించవచ్చు కానీ అప్పు బాధను భరించలేము. అప్పు చేసే ముందు ఆలోచించు. అప్పు వెనకాలే వడ్డీ వస్తుందని గుర్తుపెట్టుకో. అప్పుడు రెండు కలుసుకొని పెద్ద మొత్తంలో మీకు ఇబ్బంది కలిగిస్తుంది. నేటి దినములలో ఎన్నో కుటుంబాలు అప్పులు పాలై బాధపడుతున్నారు. అందులో నేను కూడా ఒకడిని. సామర్థ్యానికి మించి అప్పు ఎప్పుడు చేయకూడదు. సామర్థ్యం ఉన్నా కూడా అప్పు చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి. దయచేసి మీరు అప్పు చేయొద్దు. అది ఏ కార్యమైనా కూడా డబ్బు సమకూర్చుకున్న తర్వాతనే చేసుకోండి. అది మీకు నెమ్మదిస్తుంది. మానసిక ఒత్తిడులకు అనేక కారణాలుంటాయి. అందులో ఒక కారణం అప్పు. ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలు కావటానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణం అప్పు. దయచేసి అప్పు చేయకండి.